నీది శ్రీకాకుళం అతినా? లేదు, మరి? నాది ఖమ్మం దగ్గర కొత్తగూడెం. ఓ నీకు కూడా కొత్త స్లాంగే. నాది కొత్త స్లాంగే. ఎట్లుంటదంటే ఇగో కొంచెం ఆంధ్రాలో వచ్చింది, కొంచెం తెలంగాణలో బార్డర్ కదా. ఎటా అర్థం కాదు ఏమంటారు. అడికి వెళ్ళినాక నాకు డైరెక్టర్కి అదే డిబేట్ అవుతా ఉంటుంది. ఓకే నేనేమో గదా అంట, సార్ ఏమో అది కథ అంటారు. సార్ నేను గదనే కదా అన్న అంట. మీ కమిటీ కుర్రాళ్ళు ఏడి ఉండే హేమంత్ ప్రాక్టీస్ చేయించడానికి వచ్చేవాడు. బేసిక్గా సినిమాల్లో చూసినప్పుడు ఏముంటావు అంటే జస్ట్ సాగదీస్తే సరిపోయింది అనుకుంటాం. అతను చాలా అఫెండ్ అయ్యాడు. అలా కాదండి, సాగదీస్తే మా గోదావరి ఆసవదు, మాకంటూ ఒకటి రిథమ్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది. సో సినిమాలో చూసి సాగదీస్తే ఏటండి అది మామూలు ఏముంటుంది, ఏంటండి ఎప్పుడొచ్చారు అంటాం కదా, మేము ఇలా అనవండి అన్నాడు అతను సింపుల్. మళ్ళీ అది కూడా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో ఎవ్రీ డైలెక్ట్ అంత యూనిక్గా ఉండే. కానీ ఉత్తరాంధ్ర పలాసప్పుడు చూసిన తెలంగాణ అంటే ఇక పుట్టి పెరిగింది కాబట్టి వస్తుంది, కానీ ఈ గోదావరి కానీ రాయలసీమ కానీ నెల్లూరు కానీ అంత ఈజీ కాదు మాస్టర్ చేయడం. బట్ స్టిల్ మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం. క్రేజీ అన్న, పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను అయితే, ఎందుకంటే టాపిక్ అంతా రిలేటెడ్ కాబట్టి. ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్ళి అవుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే ప్రీ వెడ్డింగ్ అని ఇంగ్లీష్లో ఎందుకు పెట్టి తెలుగులో ఏం పెట్టచ్చు కదా. ప్రీ వెడ్డింగ్ తెలుగులో ఏమన్నా తెలుస్తలేదు. అవును, అసలు తెలుగులో ఏమంటారు ప్రీ వెడ్డింగ్? ఒకసారి నువ్వు చెప్పు. మనోడు తెలుగు పండిత్, హిందీ పండిత్ అన్న. అయితే తెలుగులో ప్రీ వెడ్డింగ్ ఏమంటారు? అబద్ధం కాదు. లేవా నీకు సర్టిఫికెట్లు? సర్టిఫికెట్లు ఉన్నాయా? నిజమని. హిందీ ఉందన్న, అప్పుడు విద్వాన్ అని. అవునవునవును, అవి రాసి చేసింది మనోడు. సరే హిందీలో ఏమంటారు ప్రీ వెడ్డింగ్? ముందు జరిగేది వెడ్డింగ్ అంటే సగం హెల్ప్ చేస్తాం, షాదీ పెళ్లి. ప్రీ ఏమనాలి? పైలే షాదీ సే పైలే కా షూట్ షాదీ సే పైలే. తెలుగులో అదే ట్రాన్స్లేట్ చేయి. షోని ఏమంటారు? షోనా? షోని ప్రదర్శన అంటారేమో. పెళ్ళికి ముందు ప్రదర్శన. పెళ్ళికి ముందు ప్రదర్శన గలీజ్గా ఉంది. నేను ఏది మాట్లాడినా తప్పు తీయడం అది మీకు అది కదా. అలా కాదండి, వినడానికి బాగలేదు అంటున్నాను. అసలు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చెప్పండి. మా పండితే చెప్పలేకపోతుండు. సోషల్ మీడియాలో చూశాను బ్రో, మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తారు, మీరు డైరెక్ట్ చేస్తారు. అవునా? అది ఎప్పుడు చూడొచ్చు అంటే అదే అన్న, నేను చెప్పినా కదా డైరెక్షన్ చేయడానికి రాసేసిన, కాకపోతే ఇప్పుడు అది నేను డైరెక్ట్ చేసి నేను యాక్టింగ్ చేయాలి దాంట్లో. సో ఏజ్ అయిపోయినాక డైరెక్టర్ అవుతా అంటావు, ఏజ్ ఉన్నప్పుడు హీరో అంటావు. అట్లా కాదన్న, చేస్తా అది కూడా వెంటనే. ఇప్పుడు ఒక 3-4 సినిమాలు ఓకే చేసిన, అవి అయిపోగానే మళ్ళీ ఒక డైరెక్షన్ చేస్తా, మళ్ళీ యాక్టింగ్ చేస్తా, మళ్ళీ ఒక డైరెక్షన్ చేస్తా. సూపర్. ఈసారి నువ్వు డైరెక్ట్ చేస్తే నేను కూడా ఆడిషన్ ఇస్తాను. ఆడిషన్ ఎందుకు అట్లుండదు, రోలే అన్న. మనోడు చెప్పిండు రోహన్కి కూడా మీరే మెంటర్ అని చెప్పారు. డ్రామా జూనియర్స్లో చేసి చూడాడు. అవునా? మేము 5-6 మంది మెంటర్లు ఉంటుండే. సో ఎక్కువ స్కిట్లు కదా, నేను 2 నేర్పిస్తే ఇంకోటి 2 నేర్పడం అట్లా ఉండేది. మీరు చేపించటోళ్ళు, యాక్టింగ్ నేర్పించటోళ్ళు? రాసేటోడిని నేర్పించటోడిని. ఓ, నాకు తెలిసిన యాక్టింగ్ ఒకటే, అయితే నేర్పియగలుగుతా లేకపోతే చేయగలుగుతా, వేరేది ఏమీ రాదు. ల్యాప్టాప్ చేతిలో పెడితే కూడా గూగుల్ ఫేస్బుక్ తప్ప ఏమి రాదు. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ సో నా మచ్. తరపు నుంచి అయితే నీకు కూడా. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు గోదావరి గట్టిపోయినా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి, నువ్వు వరుసగా బిజీ అయిపోవాలి. మేము ఎప్పుడు అడిగినా మాకు ఇట్లా హెల్ప్ చేయాలి. 100% అన్న. 1 ఫోన్ కాల్ అవే.